ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలను ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎయిర్పోర్ట్ టెండర్ వ్యవహారంలో తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇప్పించాలని ప్రయత్నించానంటూ సాక్షి మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఖండించారు. తాను ఏ కంపెనీకి టెండర్ ఇప్పించాలని ఒత్తిడి తెచ్చానని నిరూపిస్తే 5 నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవి నేను అడగలేదని చెప్పట్లే, నేను అడిగా. మీరు వెళ్ళట్లేదు, అది ఐడియా ఉంది. వెళ్ళా మన మీటింగ్కి, ఎస్ వెళ్ళా. అసలు ఇప్పుడు ఈ మీడియా సోదరులు కూడా సుస్పష్టంగా అడుగుతున్నా, పార్టీ కాదని, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పార్టీ కాదని, మేడం మొత్తే పార్టీ కాదని, లోకేష్ బాబు ఈ నియోజకవర్గంలో నడిచెళ్తుంటే పార్టీ కాదని చెప్పి ఇవాళ పార్టీ అయిన వాళ్ళు ఏం చేద్దాం అనేది మా కార్యకర్తల గోల, మా గోల. వాళ్ళని సముదాయిస్తానికి నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, అరే బాబు చూద్దాం, మన కార్యకర్తల మీటింగ్ చేద్దాం, ఫైనల్గా కార్యకర్తల అభిష్టం మేరకే నడుస్తాం, మీరు ఏదంటే చేద్దామని చెప్పాడు. కానీ మీడియా ఏం చేస్తుంది, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడా, పార్టీకి వ్యతిరేకంగా మాడానని చెప్తుంది. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంతే తప్ప ఒకవేళ నేను మాడదాం అనుకునే ఉద్దేశం ఉన్నా నేను సూటిగా మాడతా తప్ప ఇలా దొంగ తెలుగు రాజకీయాలు నేను చేయను. అసలు అది మీడియాలో చాలామంది తెలుసని నేను భావిస్తున్నాను. అంతే తప్ప నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద మీరు రాయొచ్చు ఇలా అని. అంటే శాసనసభ్యుడిగా, ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా జరిగిన తప్పుని ఎత్తి చూపటం కూడా చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఏంటి? మీరు అడగడం కరెక్టే. కాంట్రాక్టర్లు వరుసగా ప్రత్యర్థులకి ఇవ్వడం, అదేవిధంగా డబ్బులు కూడా ఇవ్వడం, అంటే ఇది విత్ ఇన్ ద పార్టీలో ఎవరో సపోర్ట్ ఉండబట్టి జరుగుతుంది అనుకోవచ్చా? సరే, ఇప్పుడు అది సపోర్ట్ ఉందా లేదా అంటే, ఇప్పుడు విజయ డైరీ ఉందండి. ఈ విజయ డైరీ అనేది సర్వనాశనం అయింది. ఆ డైరీ డైరెక్టర్ కూడా అతని స్థాయికి నా గురించి మాట్లాడాడు. నేను చిల్లరాడిని కాదు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి మీతో మాట్లాడలేదు. నేను అసెంబ్లీలో మాట్లాడాను. చట్టసభ్యుడిగా నాకు రైట్ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ సంస్థ మీద ఒక డైరెక్టర్ నా గురించి మాట్లాడాడు. మీరు ఎంక్వైరీ చేయమని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగా, బిజినెస్ ఎంక్వైరీ చేయమని. బిజినెస్ ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం, గ్యారంటీగా వేస్తుందని వెయిట్ చేసి చూస్తున్నాం. సో ఇప్పుడు కార్యకర్తలు వచ్చి ఏం చెప్తున్నారు, ఇక్కడ ఊర్లో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టిస్తున్నారు, ఇక్కడ అది పెడుతున్నారు, ఇక్కడ ఇది పెడుతున్నారు, మన క్లస్టర్ మీటింగ్కి ఎవరో వచ్చి పాల్గొన్నారు. నాకు సమాచారం ఇస్తే అంత ఇవ్వకపోతే అంత ఓటర్లో అసలు పార్టీ అని నేను గెలవాలనో, లేకపోతే ఈ తెలుగు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు అందరూ నేను గెలవాలని కోరుకున్నారు. ప్రపంచంలో ఎక్కడో తెలుగు వాళ్ళైనా. అలాంటప్పుడు అప్పుడే రానాళ్ళ గురించి నేను ఇప్పుడు ఆలోచన చేస్తాను. అట్టే ఉంటే ఎలక్షన్ ముందే నేనే మాట్లాడుకుంటా, నువ్వు రారా బాబు ప్లీజ్ రండి అని అడుక్కుంటా కదా బెగ్గింగ్ లాగా. నేను ఫైట్ చేశాను, నేను ఫైటర్ని. నేను ఉంటే సూట్గా చెబుతాను, దయచేసి నా మీద ఇట్టండి, మీరు దయచేసి వేయొద్దండి, నాతో మేక్ షూర్ చేసుకోండి అంటే నేను అన్నది ఇప్పుడు కూడా చెప్పుకున్నా కదా మీకు. ఇప్పుడు నేనేమన్నా డ్రాప్ అవుట్ అయ్యి నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పట్లేదు కదా. నేను ఒక ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా వెళ్ళా మీటింగ్కి. అక్కడ తెలిసింది నేను మాట్లాడా, కమిటీ మీటింగ్లో కూడా మాట్లాడా. ఆల్ ద ఎయిర్లైన్స్ హెడ్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ వాళ్ళందరూ మీటింగ్లో ఉన్నప్పుడు జరిగిన చర్చ. అది కార్యకర్తలు ఈ గోలంతా పెడుతుంటే దీనికి తోడు అది కూడా మాట్లాడాను.